Now next, all of us suffer from a disease called comparison. పక్క వ్యక్తితో, వాడితో, వీడితో, మన అన్నయ్యతో, పిన్ని కొడుకుతో, బాబాయ్ కూతురుతో, వీళ్ళందరితో మనం కాంపీట్ చేసుకుంటూ మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ చెప్తున్నాను. చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం. చిరంజీవి గారు మెగాస్టార్, 100% నాకంటే గ్రేటెస్ట్ యాక్టరు, నాకంటే గొప్ప వ్యక్తి, ఫిలాంథపిస్ట్, అసలు తెలుగు జాతి గర్వించదగ్గవాడు. అందుకే పద్మవిభూషణ్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. ఎస్ సార్, 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి గారు కూడా ప్రదీప్ కాలేరు. ఐఎమ్ నాట్ బీలిట్లింగ్, ఆయన తక్కువ చేసి నేను మాట్లాడతలా, ఆయన గొప్పతనం అయిందే. కానీ మనలో ఉన్న కాంపిటెన్సీస్ మన గొప్పతనం. డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. చిలక సముద్రంలో ఈదలేదు, చెట్టెక్కగలుగుతుంది. చేప చెట్టెక్కలేదు, సముద్రంలో ఈదగలుగుతుంది. యు ఆర్ యువర్ ఓన్ బెస్ట్. ఎవ్వడు మనకి కంపేర్ చేయక్కర్లేదు, మనకు మనమే కంపేర్ చేసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ ఇస్ ద ల్యాడర్ టు సక్సెస్. ఎవరైనా జేబులో 2 చేతులు పెట్టుకుని నిచ్చెనెక్కినని చూసారా? నిచ్చెన పట్టుకుని మెట్టు 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 ఎక్కాలి. నిచ్చెన పట్టుకుని ఒక మెట్టు ఎక్కంగానే మీలో మీకు తెలియని విశ్వాసం వస్తుంది. ఓ, ఐ కెన్ క్లైంబ్ అప్. 2 ఎక్కంగానే ఎస్ ఐ కెన్ డూ. 3 ఎక్కంగానే ఎస్ ఈజీలీ ఐ కెన్ డూ. 4 ఎక్కంగానే ఓ స్మాల్ థింగ్ వాట్ ఐ కెన్ డూ అని అల్టిమేట్లీ మీరు పైకి ఎక్కుతారు కదా. మీలో ఉన్న కాన్ఫిడెన్సే మీ జీవితంలో పైకి తీసుకొస్తుంది. ఇఫ్ ఐ ఫాల్ డౌన్ అని మీరు అనుకుంటే మీరు కింద పడిపోతారు. ఇఫ్ ఐ క్లైంబ్ అప్ అని మీరు అనుకుంటే మీరు పైకి వెళ్తారు.